హాయ్ నమస్తే, వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. బోయపాటి సీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రం అఖండ. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ గా రాబోతున్న అఖండ 2 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. బాలకృష్ణ వరుస సినిమాలు హిట్ కొట్టడంతో అఖండ 2 మీద కూడా ప్రేక్షకులకి అంచనాలు పెరిగిపోయాయి. అయితే అలాంటి అఖండ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న అఖండ 2 మూవీలో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఇంకా కొత్త నటీనటులను కూడా యాడ్ చేస్తూ సినిమాపై భారీ హైప్ పెంచుతున్నారంట. అయితే తాజాగా సినీ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2లో నాగసాధు పాత్రలో ఒకప్పటి సీనియర్ నటిని బోయపాటి సీను దించుతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను గుడిమెట్ల కొండలు, కృష్ణానది పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడంట. ఇందులో భాగంగానే బోయపాటి సోమవారం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పర్యటించారు. అక్కడ లొకేషన్స్ చూసి అక్కడి స్థానికులతో మాట్లాడి ఈ ప్రాంతం షూటింగ్ కి అనువుగా ఉంటుందా అనే విషయాన్ని వారితో చర్చించారు. అయితే ఇటీవల ఈ చిత్ర షూటింగ్ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఏర్పాటు చేశారు. సినిమాలో కీలకంగా వచ్చే సన్నివేశాలను ఈ మహాకుంభమేళాలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. చిత్రంలో ఈ మహాకుంభమేళా సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయని, ఈ చిత్రంలో పరమ శివభక్తుడిగా బాలకృష్ణ తొలి ఇంట్రడక్షన్ సీన్ కూడా ఇక్కడే ఉంటుందని తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో నాగసాధువులకు సంబంధించి పలు కీలకమైన సన్నివేశాలు కూడా షూట్ చేసినట్టు తెలుస్తుంది. అలా నాగసాధువుగా పాత్ర నచ్చడంతో శోభన కూడా నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాలో శోభన క్యారెక్టర్ కి 4-5 రకాల వేరియేషన్స్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు గానీ ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సింది. ఈ సన్నివేశాలు కూడా ఎంతో దైవత్వంతో అందరికీ ఒళ్ళు గగుర్పుడిచే విధంగా ఉంటాయని సమాచారం. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. అత్యంత భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.